హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ 1 వీక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో జరిగిన క్వశ్చన్ చూస్తున్నాం కదా. ఆర్ఆర్సీ లెవెల్ 1లో జరిగినవి. ఈరోజు 16th సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఇది లాస్ట్ అండి. నెక్స్ట్ వేరే షిఫ్ట్లో అడిగినవి చూపిస్తా. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 pipes A and B function simultaneously, an empty tank will be filled in 20 hours. If a pipe A working alone fill this tank 9 hours faster than pipe B can fill it working alone, then how many hours does it take pipe B to fill this empty tank while working alone? ఇదేమిచ్చాడు? వీళ్ళిద్దరు ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే 20 గంటల్లో ఒక ట్యాంక్ని నింపుతారు. ఖాళీగా ఉన్న ట్యాంక్ని 20 గంటల్లో నింపుతారు. కానీ పైప్ ఏ అనే ఒక్కడు పని చేస్తే బి కంటే 9 గంటల ముందే ఫిల్ చేసేస్తాడు ట్యాంక్ని. సో మనకి ఇక్కడ ఏమడుగుతాడు? పైపు బి అనేది ఎన్ని గంటల్లో నింపుతుంది అని అడిగాడు. ఓకే, చూడండి. ఏమిచ్చాడు? ఏ బి అని రెండు ఇచ్చాడు. ఏ అనేమో ఎక్స్ ప్లస్ 9, బి అనేవాడు ఎక్స్ అయితే బి అనేవాడు 9 గంటల ముందే నింపేస్తాడు కాబట్టి నేను ఎక్స్ ప్లస్ 9 తీసుకున్నా. ఇప్పుడు ఏమిచ్చాడు? వర్క్ వీళ్ళిద్దరు టోటల్ వర్క్ వచ్చేసి 20 అవర్స్. ఇట్లా రాసుకోవచ్చు కదా. 1/x ప్లస్ 9 ప్లస్ 1/x ఈక్వల్ టు 1 డే వర్క్ ఎంత? 1/20. ఇప్పుడు నేను రాసింది కూడా హాఫ్ ఆమె ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఒక్కరోజు వర్క్ ఎంత చేస్తారు? ఇప్పుడు x ప్లస్ 9 అంటే 1/x ప్లస్ 9. బి అనేవాడు 1/x చేస్తాడు. సో మనకి ఫార్ములా మెథడ్ అయితే ఇది. ఈ మెథడ్ నుంచే మనం ఏదైనా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎల్సిఎం తీసుకున్నా. ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ని ఇక్కడ ఎక్స్ అనేది ఈ పైకి వస్తుంది, ఎక్స్ ప్లస్ 9 యువతలకు వస్తుంది. ఎక్స్ ప్లస్ 9 బై దీన్ని నేను డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. చూసుకోండి. ఎక్స్ స్క్వైర్ ప్లస్ 9x ఈక్వల్ టు 1/20. ఓకే, వీడికి ఒక ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి, సాల్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 9 2x ప్లస్ 9 నేను ఇక్కడికి పంపిస్తున్నా 20ని. ఇది ఇతరులకు వస్తుంది. చూసుకోండి. 40x ప్లస్ 180 ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ ప్లస్ 9x. దీన్ని ఎదురు పంపించండి. ఎక్స్ స్క్వైర్ మైనస్ 31x మైనస్ 180 ఈక్వల్ టు 0. దీనికి ఎల్సిఎం తీయండి. ఏమన్నా తప్పు చేసినాం ఫ్రెండ్స్? ఇది ఒకసారి చెప్పగలరా? సారీ ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. చూడండి, దీన్ని ఎక్స్ మైనస్ 9 లెక్క రాసుకోండి. మైనస్ 9 ఇది ఏమవుతుంది? అప్పుడు మైనస్ ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x అవుతుంది. ఈ 40x ఇతరులకు వస్తే మైనస్ అవుతుంది.
చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 ఎక్స్ మైనస్ 180 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోండి, 180 ఎక్స్ స్క్వేర్ని. ఎక్స్ స్క్వేర్ మైనస్ 45 ఎక్స్ మైనస్ 4ఎక్స్ మైనస్ 180 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ కనుక్కోండి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 45 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ 4 ఆఫ్ ఎక్స్ మైనస్ 45. ఓకే, ఇది మెథడ్. ఎక్స్ మైనస్ 45ని కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 4 ఎక్స్ ఈక్వల్ టు 45, 4. ఇడేమి ఇచ్చాడు, ఏ అనేవాడు 9 గంటల ముందే పనిచేస్తాడు. ఇప్పుడు ఏమి అడిగాడు, ఇప్పుడు బి అలోన్ అడిగాడు. బి అలోన్ అడిగితే ఎంత ఫ్రెండ్స్, మనకు వచ్చే ఆన్సర్ 45. ఓకే, 45 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the mean of distribution of 8.7 is 8.73 and its median is 11, then mode of the distribution is. చూడండి, మోడ్ అడిగా. ఇక్కడ మోడ్ ఫార్ములా ఏది ఫ్రెండ్స్, మోడ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఫార్ములా. మోడ్ కనుక్కోమన్నప్పుడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మీడియన్ ఇచ్చేసి 33 మైనస్ మోడ్ A2 అంటే 33 మైనస్ 17.46. దీని నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 15.54. సింపుల్ క్వశ్చన్స్. మీడియం నుంచి అడిగినాడంటే ఫార్ములా బేస్డ్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. మోడ్ అడిగినప్పుడు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఒకవేళ మీడియన్ అడిగినప్పుడు 3 మోడ్ మైనస్ 2 మీన్ ఐ థింక్. కానీ నేను మీకు మళ్ళీ చెప్తా ఫార్ములాస్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If a man was to sell an article for 840 rupees, he would lose 20%. To gain 25%, he would sell it again for. ఇదేమి ఇచ్చాడు, 840 రూపీస్కి అమ్మితే 20 రూపాయలు 20% నష్టం కలుగుతుంది. అంటే 80% ఈక్వల్ టు 840. 100% ఎంత, క్యాన్సల్ 8 1 జా 8 105 జా. ఈ 10 ఈతలు మళ్ళీ వేస్తే 1050. దీని మీద 1/4 1/4 చేయండి. 4 1 4 26 262.5. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్, 262.5. మనకి ఎంత వస్తుంది అప్పుడు, 262.5 అంటే 13,125 రూపీస్. ఇంతకు అమ్మాలి. 25% లాభం రావాలంటే 1312.5 రూపాయలకు అమ్మితే అతనికి 25% లాభం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఏ 2-digit నెంబర్ z is exactly 6 times the sum of its digits, and the difference of the numbers is found by reversing the digits of z from the original number z is 9. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 2-digit నెంబర్ అన్నాడు. 2-digit x 10x plus y equal to 6 of x plus y. ఇది ఫస్ట్ మెథడ్, ఈక్వేషన్ 1. ఇది సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చాడు, డిఫరెన్స్ అన్నాడు.
after difference number found by reversing the digits of z. ఇడేమి ఇచ్చాడు 10x ప్లస్ y, ఇది అట్టే ఉంటుంది, మైనస్ 9 ఈక్వల్ టు 10y ప్లస్ z, సారీ x. ఇది రెండో ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం, చూడండి 10x మైనస్ 6x 4x ఈక్వల్ టు 6x మైనస్ y ఈక్వల్ టు 5y, x ఈక్వల్ టు 5y బై 4. నేను ఇలా ఎందుకు రాస్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇక్కడేమో 10y 10x, ఇది ఈతలకి ఇది ఈతలకి ఇది ఈతలకి. చూడండి 10x మైనస్ x ప్లస్ y మైనస్ 10y ఈక్వల్ టు 9. 10x మైనస్ x 9, y మైనస్ 10y మైనస్ 9x, 9x మైనస్ 9y ఈక్వల్ టు 9. ఓకే, ఇప్పుడు చూడండి 9ని కామన్ తీస్తున్నాం, x మైనస్ 9 ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు 9. క్యాన్సల్ x మైనస్ y ఈక్వల్ టు 1. ఇదేమి ఇచ్చా, x ప్లేస్లో 5y మైనస్ 4 రాయండి ఈ ప్లేస్లో. చూడండి 5y మైనస్ బై 4 మైనస్ y ఈక్వల్ టు 1. ఈ వైని ఇతరులకు పంపించండి. సారీ, 5y మైనస్ y ఎల్సిఎం తీసుకోండి. 5y మైనస్ 4y ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు ఏముంది, 5yలో 5y మైనస్ 4y ఎంతో y ఈక్వల్ టు 4. y వాల్యూ ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి. x ఆల్రెడీ మనకు ఉంది, y వాల్యూ తెలుసు. y వాల్యూ ఈ ప్లేస్లో ఎంత, 5 ఇంటూ 4/4, రెండు క్యాన్సల్ 5. x వాల్యూ వచ్చేసి 5. మనకు ఒరిజినల్ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి 10x ప్లస్ y, ఇది ఒరిజినల్ నెంబర్ ఫార్ములా. ఇప్పుడు దీనిలో సబ్మిట్ చేయండి. 10 ఇంటూ 5 ప్లస్ 4 54 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఈ క్వశ్చన్? నేను చెప్పిన క్వశ్చన్స్ అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.